హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నన్ను ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఇప్పుడు కొన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది అనమాట. వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాక్చువల్గా తను ఆల్రెడీ మనకు తెలుసు తనకి ఇష్టమైంది బైరా అని చెప్పి, బైరాతో పాటు వాళ్ళ అక్క కూతురు ఉంది కదా, తనతో టైం స్పెండ్ చేయడం కూడా తనకు చాలా ఇష్టం అని చెప్పి చాలాసార్లు చెప్పింది. ప్లస్ తను మాట్లాడే ముద్దు ముద్దు మాటలు మనకి వీడియో అప్లోడ్ చేసింది. ప్లస్ తనతో అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా తను వచ్చింది కదా, ఆ చిన్న పాపతో ఎట్లా టైం స్పెండ్ చేసింది, తనకి ఆ పాప అంటే ఎంత ఇష్టం కూడా చెప్పింది కదా. సో దానికి సంబంధించి వీడియో ఒకటి వైరల్ అవుతుందన్నమాట. తను మామూలుగా షూటింగ్స్కి బయటకు వెళ్ళినప్పుడు తను వీడియో కాల్లో ఆ పాపతో మాట్లాడటం, ఆ పాప ఎక్స్ప్రెషన్స్, ఆ పాపని హగ్ చేసుకున్నట్టు ఆ పాప బిహేవ్ చేయటం, అంటే మామూలుగా వీడియో కాల్లో ఇట్లా పట్టుకొని హగ్ చేసుకుంటున్నట్టు అట్లా బిహేవ్ చేస్తారు కదా, అట్లా చేస్తుంటే తనకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలంటే ఇష్టం ఎవరికి ఉండదు, బట్ ఎవరి ఇంట్లో అయినా కానీ ఫస్ట్ పుట్టే పాప అయితే పాప అయినా బాబు అయినా అసలు ఆ ఎఫెక్షన్ వేరుగుంటుంది కదా. సో వాళ్ళ అక్క అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరిలో ఫస్ట్ పుట్టిన పాప కాబట్టి ఆ పాప అంటే చాలా ఇష్టం ఉంటుంది. కోర్స్ అంటే ఇప్పుడు ఆ పాపది ఒకటి వైరల్ అవుతుంది. బైరాని పట్టుకొని బైరాతో టైం స్పెండ్ చేయటం నాకు చాలా ఇష్టం అని చెప్పి ఒకటి వీడియో పెట్టిందనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అదే కాకుండా తను వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాల్లో చేస్తుంది కదా, జాతిరత్నాలు ప్లస్ ఈవెంట్స్ ప్లస్ తన హతా మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్, అంటే అది రిలీజ్ అవ్వడానికి దానికి సంబంధించినవి ప్లస్ ప్రమోషన్స్ చేయాలి కదా, వాటన్నిటిలో చాలా బిజీగా ఉంది. ఇప్పుడు ఈ మధ్య కూడా ఒకటి చెప్పింది, నేను మా ఫాదర్ వాళ్ళని చూసుకోవటమే కానీ, లేకపోతే మా సిస్టర్ది రీసెంట్గా మ్యారేజ్ అయింది వాటి గురించి అయినా, లేకపోతే ఇప్పుడు నా ఈవెంట్స్, నా ప్రోగ్రామ్స్, నా మూవీస్, వీటన్నిటిలో నేను చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు మాత్రం కొంచెం టైం దొరికింది, అందుకనే బయటికి తీసుకెళ్తున్నానని చెప్పి అర్ఫాన్స్ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి రెస్టారెంట్కి తీసుకెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేసింది చూసి తను ఎంజాయ్ చేయటమే కాదు, ప్లస్ వాళ్ళకి ఎంత హ్యాపీగా అనిపించింది వాళ్ళ నోటితోనే వాళ్ళ మాటల ద్వారానే మనం తెలుసుకున్నాం కదా. సో ఇదంతా చూస్తుంటే అనిపిస్తుంది అసలు తనుజ సూపర్ అని చెప్పి. ఈ తనుజ మనకి పరిచయం అయింది బిగ్ బాస్ వల్ల. అంటే యాక్చువల్గా అంతకుముందు మనకు తెలుసు, కానీ తన క్యారెక్టర్ ఎట్లాంటి, తన బిహేవియర్ ఎట్లాంటి తెలియాలంటే అంటే వాళ్ళ హౌస్లో ఎట్లా ఉంటారు అనేది మనకి తెలిస్తే వాళ్ళ గురించి మనకు మొత్తం తెలిసి వాళ్ళకి ఇంకా ఫ్యాన్స్ అయిపోతాం. అట్లానే తనుజ కళ్యాణ్తో మనం ఫ్యాన్స్ అయ్యాం. దాని 3 months వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, పక్కన వాళ్ళతో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, మామూలుగా వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, అదంతా చూసి తనకు ఫ్యాన్ అయ్యాం కదా. సో ఇట్లా బిగ్ బాస్ సీజన్ 10లో మనం ఇంకొకరిని చూడబోతున్నాం అని చెప్పి ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది. అంటే చాలామంది నాకు మెసేజ్ కూడా పెట్టారు, మనం ఇంకో తనుజాన్ని చూడలేమని. కోర్స్ ఇంకో తనుజాన్ని చూడలేం, కళ్యాణ్ కూడా మనం చూడలేం. ఎందుకంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి బిహేవియర్ వాళ్ళకే ఉంటుంది. ఎవరైనా వచ్చినా అంటే అట్లా అనిపిస్తున్నారు అని చెప్పి అనిపించిన జస్ట్ కోఇన్సిడెంట్గా కొంచెం ఒక ట్రెండ్ కలుస్తాయేమో, కానీ అసలు ఫుల్ తనుజ లాగానే చూడలేము, కళ్యాణ్ లాగానే చూడలేము. ప్లస్ నేను రీసెంట్గా ఒక వీడియో ఒకటి చూశాను అనమాట. కొంతమంది చెప్పడం ఏంటంటే తనుజ కళ్యాణ్ని జస్ట్ ఒక 1 week బిగ్ బాస్ హౌస్లో పెడతా సూపర్గా ఉంటుంది, అసలు బిగ్ బాస్ సీజన్ 10 అయితే చాలా హిట్ అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. అసలు తెలిసి వాళ్ళిద్దరైతే ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళారు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు 2-3 times వస్తున్నారు. ఇంతమంది హరితేజ వచ్చింది 2 times, ప్లస్ రోహిణి వచ్చింది, అవినాష్ వచ్చాడు. సో ఇట్లా 2-3 times వస్తే అసలు ఇంకా దానికి వాల్యూ ఉండదు కదా. సో చూద్దాం. అంటే ఇప్పుడు బిగ్ బాస్లో ఎవరెవరు వస్తున్నారా దానికి సంబంధించి వీడియో పెడుతున్నారు, దాన్ని కూడా మిస్ అవ్వకండి. ప్లస్ ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష వీటన్నిటికి సంబంధించి అసలు ఎప్పుడు జరుగుతుంది వాటి గురించి కూడా నేను ఆ వీడియోలో చెప్తాను. ప్లస్ ఇప్పుడు తనుజ వచ్చేసి జాతిరత్నాల్లో తన షూటింగ్స్లో చాలా బిజీగా ఉంది. జాతిరత్నాల్లో వచ్చిన వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చిన వాళ్ళు, ఇంకొంతమంది బిగ్ బాస్ సీజన్ 10కి వచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే సీజన్ 1 జాతిరత్నాలు సీజన్ 1లో ఉన్న వాళ్ళలో తనూజ ఉంది, ఇమాన్యుయల్ ఉన్నాడు, ఇట్లా కొంతమంది ఉన్న వాళ్ళే ఇప్పుడు రీతు కూడా ఉంది, వాటిలోకి వచ్చారు. టాప్ 10లో ఉన్నారు వాళ్ళందరూ. సో ఇప్పుడు జాతిరత్నాల్లో ఎవరెవరు వచ్చారో వాళ్ళలో కూడా టాప్ 10లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంటే కావాలని ఉంచుతారా అంటే కావాలని ఉంచడం అని కాదు, కొంతమంది హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదో అగ్రిమెంట్ రాసుకుంటారని చెప్పి బయట అయితే పుకారు ఉంది. తనుజతో అగ్రిమెంట్ రాసుకున్నారా అని చెప్పి అడిగితే, తనుజతో అగ్రిమెంట్ రాసుకోవడానికి అసలు తనుజ క్యారెక్టర్ మనకు తెలుసు కదా, ఆల్రెడీ తను బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉందో చూసిన తర్వాతే మనకు తన గురించి తెలిసిందే. అంటే బయట వచ్చిన రూమర్స్ గురించి చెప్తున్నా, నిజంగానే వాళ్ళు అగ్రిమెంట్ రాసుకుంటున్నారని. సో జస్ట్ తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.